Hello friends, welcome to Sankalp Study Success. సో ఈ పర్టికులర్ సెషన్లో మనం వెరీ ఇంపార్టెంట్ టాపిక్ మీకు యూనిట్ నెంబర్ 3 ఏదైతే ఉందో లీనియర్ డిఫరెన్షియల్ ఈక్వేషన్స్ ఆఫ్ హైయర్ ఆర్డర్ ఆ పర్టికులర్ చాప్టర్కి సంబంధించి మనం రూల్స్ డిస్కస్ చేసుకుంటున్నాం కదా. సో ఫార్ వీ హ్యావ్ డిస్కస్డ్ రూల్ నెంబర్ 1. వీ డిస్కస్డ్ రూల్ నెంబర్ 1 1/f ఆఫ్ d ఇంటూ e పవర్ ax మనం చూసాము. ఆ రూల్ మనం చూసాము. అటువంటి కేసులో ఉన్నప్పుడు ప్రాబ్లమ్స్ ఎలా చేయాలనేది కూడా మనం చూసాం. ఈ పర్టికులర్ సెషన్లో అంటే yp ఈక్వల్ టు 1/f ఆఫ్ d ఇంటూ ఫై ఆఫ్ ఎక్స్ ఉన్నప్పుడు ఫై ఆఫ్ ఎక్స్ ప్లేస్లో సైన్ కానీ కొసైన్ కానీ ఉన్నప్పుడు ఎలా చేయాలనేది మనం చూద్దాం, సరేనా? సో ద టాపిక్ హియర్ ఇస్ పర్టికులర్ ఇంటిగ్రల్ ఆఫ్ f ఆఫ్ d ఇంటూ y ఈక్వల్ టు ఫై ఆఫ్ ఎక్స్ వేర్ ఫై ఆఫ్ ఎక్స్ ఈక్వల్స్ టు సైన్ bx ఆర్ కాస్ bx వేర్ b ఈజ్ ఏ కాన్స్టెంట్. ఫై ఆఫ్ ఎక్స్ అనేది either సైన్ ఆర్ కాస్ ఈ ఫార్మాట్స్లో ఉన్నప్పుడు ఎలా చేయాలి చూడండి. ఫస్ట్ మనం వర్కింగ్ రూల్ అనేది నేర్చుకుందాము, సరేనా? ఫైన్. సి నానా, సి ఎఫ్ ఆఫ్ డి ఇంటూ వై ఈక్వల్స్ టు ఫై ఆఫ్ ఎక్స్. జనరల్గా డిఫరెన్షియల్ ఈక్వేషన్ యొక్క ఫార్మేషన్ ఇలా ఉంటుంది, హైయర్ ఆర్డర్ డిఫరెన్షియల్ ఈక్వేషన్ ఫార్మేషన్. అయితే నేను ఇక్కడ కాంప్లిమెంటరీ ఫంక్షన్ గురించి మాట్లాడడం లేదు, బికాస్ యూ ఆల్రెడీ నో హౌ టు డిఫైన్ ఏ కాంప్లిమెంటరీ ఫంక్షన్. ఎస్ ఆర్ నో? కేవలం ఇక్కడ మన ఎఫ్ ఆఫ్ డీని మాత్రమే తీసుకొని కాంప్లిమెంటరీ ఫంక్షన్ అంటే ఆక్సిలరీ ఈక్వేషన్ని ఫైండ్ అవుట్ చేసి దాని యొక్క రూట్స్ అబ్టైన్ చేసి రూట్స్ ఆఫ్ ద ఆక్సిలరీ ఈక్వేషన్ నుంచి మనం కాంప్లిమెంటరీ ఫంక్షన్ చెప్తాం, అవునా? సరే, ఇక్కడ నాకు కావాల్సింది ఏంటి అంటే పర్టికులర్ ఇంటిగ్రల్. లెట్ us సపోజ్ దిస్ ఈజ్ వైపీ అనుకోండి. అప్పుడు వాట్ ఐ విల్ బి గెటింగ్ వైపీ ఈక్వల్స్ టు 1/f ఆఫ్ డి ఇంటూ ఫై ఆఫ్ ఎక్స్, అవునా? సో ఇప్పుడు ఫై ఆఫ్ ఎక్స్ ఈజ్ నథింగ్ బట్ సైన్ కానీ కాస్ కానీ ఏదైనా ఒకటి తీసుకోండి. మీరు సైన్ bxకి తీసుకున్నా సేమ్ ప్రాసెస్, కాస్ bxకి తీసుకున్నా సరే సేమ్ ప్రాసెస్. లెట్ us సపోజ్ ఐఎమ్ టేకింగ్ సైన్, ఓకే? సో లెట్ us సపోజ్ వైపీ ఈక్వల్స్ టు 1/f ఆఫ్ డి. ఎఫ్ ఆఫ్ డి అంటే ఏంటన్నా? ఫంక్షన్ ఆఫ్ డెరివేటివ్స్, ఓకే? లెట్ us సపోజ్ ఐఎమ్ టేకింగ్ సైన్ bx, ఓకేనా? అయితే ఇక్కడ ఉన్నటువంటి ఫంక్షన్ ఆఫ్ డెరివేటివ్స్ అనేది సెకండ్ ఆర్డర్ డెరివేటివ్లో ఉన్నాయి అని మనం అనుకుందాం. లెట్ us సపోజ్ let function of derivatives are the function of d2 అనుకుందాం. ఇది మీకు అర్థమైందా? అంటే ఎఫ్ ఆఫ్ డి అనేది ఇన్ టర్మ్స్ ఆఫ్ డి పాలినామియల్లో ఉంటాయి. అది d2తో స్టార్ట్ అయింది అనుకుందాం ఫర్ ఎగ్జాంపుల్, ఓకేనా? ఇలా ఉంది, ఫై ఆఫ్ d2 ఉంది. ఇప్పుడు ఎఫ్ ఆఫ్ డి ప్లేస్ ఈ టర్మ్ రీప్లేస్ చేస్తే వాట్ ఐ విల్ బి గెటింగ్? ఐ విల్ బి గెటింగ్ వైపీ ఈక్వల్స్ టు 1/5 ఆఫ్ d2 సైన్ bx. ఎస్ అను? ఇప్పుడు చూడండి, ఇప్పుడు 1/5 ఆఫ్ d2 ఇంటూ సైన్ bx ఫార్మాట్లో ఉన్నప్పుడు ఇక్కడ మనం ఏం చేయాలి అంటే నాన్న, సి ఫ్రెండ్స్, ఐ హ్యావ్ టు టేక్ d2 ప్లేస్లో -b² రీప్లేస్ చేయాలి. పుట్ d2 ఈక్వల్ టు -b². చాలామంది క్వశ్చన్ అడుగుతారు, ఎందుకు పెట్టాలి సార్ అంటే మనం ఆల్రెడీ చూసాం 1/f ఆఫ్ d ఇంటూ e పవర్ ax ఉందనుకోండి. ఇలా ఉన్నప్పుడు d ప్లేస్లో ఏని రీప్లేస్ చేసాం అంటే ఎక్స్పోనెన్షియల్ ఫంక్షన్ ఉన్నప్పుడు ఇది మనం రీప్లేస్ చేయడం అనేది ప్రొసీజర్. అలాగే సైన్ ఫంక్షన్ ఉన్నప్పుడు సెకండ్ డెరివేటివ్లో మాత్రమే అప్లై చేయడం అనేది ప్రొసీజర్. సెకండ్ డెరివేటివ్లో మాత్రమే, ఫస్ట్ డెరివేటివ్ డీలో కాదు d2లో రీప్లేస్ చేయాలి. అర్థమైందా? సైన్ కానీ కాస్ కానీ ఉన్నప్పుడు మనం ఏం చేస్తాము అంటే ఈ పర్టికులర్ నెంబర్ని, ఈ పర్టికులర్ కాన్స్టెంట్ని సెకండ్ డెరివేటివ్, అందుకే స్పెషల్గా ఇక్కడ ఫై ఆఫ్ d2 అని మెన్షన్ చేసాం. దెన్ ద ఫంక్షన్ ఈజ్ ఇన్ సెకండ్ డెరివేటివ్ ఫార్మాట్, ఓకేనా? అలా ఉన్నప్పుడు కేవలం d2 ప్లేస్లో మాత్రమే -b² రీప్లేస్ చేస్తాం. నానా ఇది గుర్తుపెట్టుకోండి, మళ్ళీ కన్ఫ్యూజ్ అవుతారు చాలామంది. -b² వేరు, -b² వేరు. -b² అంటే అల్టిమేట్గా మైనస్కి కూడా స్క్వేర్ వస్తుంది, b² అయిపోతుంది. కానీ ఇక్కడ మైనస్కి స్క్వేర్ లేదు, -b² అంటే -b² అని అర్థం, ఓకేనా? గుర్తుపెట్టుకోండి, ఇక్కడ మైనస్కి స్క్వేర్ లేదు, కేవలం bకి మాత్రమే స్క్వేర్ ఉంది. ఓకే, ఫైన్. లెట్ us సపోజ్ దిస్ ఈజ్ ఈక్వేషన్ 1. ఇప్పుడు d2 ప్లేస్లో -b² మనం రీప్లేస్ చేసామనుకోండి, వాట్ ఐ విల్ బి గెటింగ్? వైపీ ఈక్వల్స్ టు 1/5 ఆఫ్ -b² sin bx, ఓకేనా? ఓకే, లెట్ us సపోజ్ దిస్ ఈజ్ ఈక్వేషన్ 2. ఇప్పుడు ఈక్వేషన్ 1 కూడా వైపీనే, ఈక్వేషన్ 2 కూడా వైపీనే. బోత్ ఆర్ ఈక్వల్, రైట్? ఈక్వేషన్ 1 and 2 ఆర్ బోత్ ఆర్ ఈక్వల్ బికాస్ LHS ఆర్ ఈక్వల్, RHS కూడా ఈక్వల్ అవుతుంది. కాబట్టి దీన్ని నేను ఏం చెప్పచ్చు అంటే సి 1/5 ఆఫ్ d2 into sin bx
ఈక్వల్స్ టు 1/5 ఆఫ్ మైనస్ బీ స్క్వేర్ సైన్ bx. ఓకేనా? ఇప్పుడు 5 ఆఫ్ మైనస్ బీ స్క్వేర్ని ఇటు తీసుకురండి, 5 ఆఫ్ d2ని అటు తీసుకెళ్ళండి. ఓకేనా? సరే, అప్పుడు నాకు ఏమొస్తుంది అంటే 5 ఆఫ్ d2 సైన్ bx ఈక్వల్స్ టు 5 ఆఫ్ మైనస్ బీ స్క్వేర్, అవునా కదా, సైన్ bx. ఎస్ అవును, ఈ టర్మ్ ఇలా వస్తుంది. 5 ఆఫ్ d2 ఇంటూ సైన్ bx, 5 ఆఫ్ మైనస్ బీ స్క్వేర్ ఇంటూ సైన్ bx వస్తుంది. ఇప్పుడు బోత్ సైడ్స్ నేను ఏం చేస్తానంటే నౌ మల్టిప్లై బోత్ సైడ్స్ బై 1/5 ఆఫ్ d2. దీంతో మనం మల్టిప్లై చేద్దాం. మల్టిప్లై చేసినప్పుడు ఏమవుతుంది అంటే 1/5 ఆఫ్ d2 ఇంటూ 5 ఆఫ్ d2 సైన్ bx, రైట్, ఈక్వల్స్ టు 1/5 ఆఫ్ d2 5 ఆఫ్ మైనస్ బీ స్క్వేర్ సైన్ bx వస్తుంది. ఎస్ అవును, ఎగ్జాక్ట్లీ. ఇప్పుడు ఈ రెండు టర్మ్స్ క్యాన్సిల్ అవుతాయి కదా. సో వాట్ ఐ విల్ బి గెటింగ్ నా, ఐ విల్ బి గెటింగ్ హియర్ సైన్ bx ఈక్వల్స్ టు, దీన్ని ఎలా రాయొచ్చు నేను, 5 ఆఫ్ మైనస్ బీ స్క్వేర్ ఇంటూ 1/5 ఆఫ్ d2 సైన్ bx. కెన్ ఐ రైట్ లైక్ దిస్? ఎస్ ఐ క్యాన్. ఎస్ అవును, ఓకే. ఇప్పుడు 1/5 ఆఫ్ d2 అంటే అసలు నిజానికి మనం ఇక్కడ ఎలా చెప్పచ్చు అంటే 1/5 ఆఫ్ d2 ఇంటూ సైన్ bx అంటే ఇట్స్ నథింగ్ బట్ yp ఇట్ సెల్ఫ్, అవునా కదా? ఓకేనా? కాబట్టి సైన్ bx ఈక్వల్స్ టు 5 ఆఫ్ మైనస్ బీ స్క్వేర్ ఇంటూ yp అని రాసేయచ్చు. ఎస్ అవును. ఇప్పుడు ఈ టర్మ్ ఇటు వచ్చేస్తే సైన్ bx డివైడెడ్ బై 5 ఆఫ్ మైనస్ బీ స్క్వేర్ ఈక్వల్స్ టు yp, అవునా కదా? ఇప్పుడు చూడండి, ఇక్కడ yp అన్నప్పుడు ఎలా చెప్తాం? సి, ఈక్వేషన్ 1 నుంచి yp వాల్యూ ఎంతనా? yp ఈజ్ నథింగ్ బట్ 1/5 ఆఫ్ d2 సైన్ bx. ఫ్రమ్ ఈక్వేషన్ 1 నేను ఎలా చెప్పచ్చు? సైన్ bx డివైడెడ్ బై 5 ఆఫ్ మైనస్ బీ స్క్వేర్ ఈక్వల్స్ టు ఎంత? 1/5 ఆఫ్ d2 సైన్ bx. దిస్ వాల్యూ ఈజ్ నథింగ్ బట్ yp, అవునా కదా? అంటే yp వాల్యూ అంటే పర్టికులర్ ఇంటిగ్రల్ మనం ఫైండ్ అవుట్ చేస్తున్నప్పుడు అది 1 ఇన్ టర్మ్స్ ఆఫ్ సెకండ్ డెరివేటివ్లో ఉండి సైన్ bx ఉందనుకోండి, అప్పుడు d2 ప్లేస్లో మనం ఎంత రీప్లేస్ చేసినా మైనస్ బీ స్క్వేర్ని రీప్లేస్ చేయొచ్చు. సాటిస్ఫై అయిందా లేదా? ఎస్ అవును, ఎస్ ఇట్ ఈస్ సాటిస్ఫైడ్. కాబట్టి ఎప్పుడైనా సరే 1 ఇక్కడ సెకండ్ ఆర్డర్ డెరివేటివ్లో ఫంక్షన్ ఉన్నప్పుడు సైన్ bx కానీ కాస్ bx కానీ ఉన్నప్పుడు, సైనే కాదు ఇక్కడ కాస్ అయినా ఉండొచ్చు, తప్పేం లేదు, ఉన్నప్పుడు మనం d2 ప్లేస్లో మాత్రమే మైనస్ బీ స్క్వేర్ రీప్లేస్ చేస్తాం. అర్థమైందా? d ప్లేస్లో రీప్లేస్ చేయం, ఫస్ట్ ఆర్డర్ డెరివేటివ్లో రీప్లేస్ చేయం, సెకండ్ ఆర్డర్ డెరివేటివ్లో మాత్రమే రీప్లేస్ చేస్తాం. సచ్ దట్ 5 ఆఫ్ మైనస్ బీ స్క్వేర్ వాల్యూ నాట్ ఈక్వల్ టు 0 అవ్వాలి. అంతే కదా? దీని వాల్యూ 0 అయ్యిందనుకోండి, అప్పుడు అన్డిఫైన్డ్ అయిపోతుంది. డినామినేటర్లో ఉన్నటువంటి ఈ 5 ఆఫ్ మైనస్ బీ స్క్వేర్ అంటే ఎప్పుడైతే d2 ప్లేస్లో మనం మైనస్ బీ స్క్వేర్ రీప్లేస్ చేస్తున్నామో అప్పుడు 0 కానప్పుడు మాత్రమే ఈ కండిషన్ సాటిస్ఫై అవుతుంది. అప్పుడు మాత్రమే మనం ఇది తీసుకొని సాల్వ్ చేస్తాం. ఒకవేళ 0 అయిందనుకోండి, అది కేస్ నెంబర్ 2, అంటే ఇది కేస్ నెంబర్ 1. ఇదంతా కేస్ నెంబర్ 1 అనమాట. ఓకేనా? yp ఈక్వల్ టు 1/5 ఆఫ్ d2 సైన్ bx ఫార్మాట్లో ఉన్నప్పుడు d2 ప్లేస్లో మనం మైనస్ బీ స్క్వేర్ సబ్స్టిట్యూట్ చేస్తాం. ఓకేనా? ఇప్పుడు 5 ఆఫ్ మైనస్ బీ స్క్వేర్ వాల్యూ నాట్ ఈక్వల్ టు 0 అయినప్పుడు, ఒకవేళ ఈక్వల్స్ టు 0 అయినప్పుడు ఏం చేయాలనేది ఇప్పుడు మనం చూద్దాం. ఓకేనా? నౌ లెట్ us see that. రైట్ ఫ్రెండ్స్, నౌ లెట్ us see the case number 2. లెట్ us suppose ఒకవేళ 5 ఆఫ్ మైనస్ బీ స్క్వేర్ వాల్యూ 0 అయిందనుకోండి, అంటే ఎప్పుడైతే yp ఈక్వల్స్ టు 1/f ఆఫ్ d సైన్ bx ఉందో, ఏం చెప్పుకున్నాం? f ఆఫ్ d అనేది సెకండ్ డెరివేటివ్లో ఉన్నప్పుడు, అంటే 5 ఆఫ్ d2 ఫార్మాట్స్లో ఉన్నప్పుడు మనం d2 ప్లేస్లో ఏం రీప్లేస్ చేయాలి? మైనస్ బీ స్క్వేర్ని రీప్లేస్ చేయాలని చెప్పుకున్నాం. సో ఒకవేళ 1/5 ఆఫ్ మైనస్ బీ స్క్వేర్ సైన్ bx ఉంది, ఇది 0 కాకపోతే ఓకే, ఒకవేళ 0 అయితే అన్డిఫైన్డ్ అయిపోతుంది కదా. అప్పుడు ఏం చేయాలి అంటే, ఒకవేళ 0 అవుతుంటే, సీనా ఈ ఫంక్షన్లో మైనస్ బీ స్క్వేర్ వాల్యూ పెడుతున్నప్పుడు, అంటే ఫర్ ఎగ్జాంపుల్ 5 ఆఫ్ d2 అనేది
ఒక పోలినామిల్ అనుకోండి, సెకండ్ డెరివేటివ్లోనే ఒక పోలినామిల్. d2 ప్లేస్లో నేను మైనస్ బీ స్క్వేర్ పెడుతున్నప్పుడు ఇది 0 అవుతుంది. అంటే ఫైవ్ ఆఫ్ మైనస్ బీ స్క్వేర్ ఈక్వల్ టు 0 అవుతుంది. అంటే మైనస్ బీ స్క్వేర్ ఈజ్ ద రూట్. అవునా కదా, ఆల్రెడీ మనం చెప్పుకున్నాం ఎఫ్ ఆఫ్ ఎక్స్ అనేది ఒక పొలినామిల్ అయినప్పుడు ఎక్స్ ప్లేస్లో ఏని రీప్లేస్ చేస్తుంటే ఎక్స్ మైనస్ ఏ ఈజ్ ద రూట్. అవునా కదా, అదేవిధంగా d2 ప్లేస్లో ఎక్స్ ప్లేస్లో మనం ఏని రీప్లేస్ చేస్తుంటే ఎక్స్ మైనస్ ఏ ఈజ్ ద రూట్. d2 ప్లేస్లో మైనస్ బీ స్క్వేర్ని రీప్లేస్ చేస్తుంటే d2 మైనస్ ఆఫ్ మైనస్ బీ స్క్వేర్ ఈజ్ ద రూట్. అంటే d2 ప్లస్ బీ స్క్వేర్ ఈజ్ ద రూట్ ఆఫ్ దిస్ ఫంక్షన్. అవునా కదా, అదే ఇక్కడ చెప్తున్నాడు. అండ్ హెన్స్ then d2 plus b square is a factor of minus b square అనేది రూట్ కాబట్టి d2 plus b square is a factor. Yes or no? For what? For this particular function. Yes or no? కాబట్టి then d2 plus b square is a factor of phi of d2. ఓకేనా, అండ్ హెన్స్ f of d is equal to ఈ పర్టికులర్ ఫంక్షన్కి ఇది ఒక ఫ్యాక్టర్ కాబట్టి దీనితో మరొక ఫంక్షన్ని మల్టిప్లై చేస్తే ఇదే కదా వచ్చేది. ఆల్రెడీ చెప్పుకున్నాము ఈ పవర్ ఎక్స్ కేసులో. ఎసోను, సో ఇది ఒక ఫ్యాక్టర్. ఈ ఫ్యాక్టర్ మరొక పర్టికులర్ ఫంక్షన్తో మనం మల్టిప్లై చేస్తే దీనికి ఈక్వల్ అవుతుంది. ఎసోను, సచ్ దట్ ఈ ఫంక్షన్ ఎలా ఉండాలి అంటే మైనస్ బీ స్క్వేర్ ఇందులో రీప్లేస్ చేసినప్పుడు ఇది 0 కాకుండా ఉండాలి. అర్థమైందా? సరే, ఇట్ క్యాన్ బీ షోన్ దట్. ఇప్పుడు చూడండి, ఇక్కడ డైరెక్ట్గా నేను ఫార్ములాస్ రాస్తాను. అసలు ఈ ఫార్ములాస్ ఎలా వచ్చాయో కూడా చెప్తాను. లిజన్, 1/d2 ప్లస్ బీ స్క్వేర్ ఇంటూ సైన్ bx. ఒకవేళ ఇక్కడ చూడండి ఈ ఫార్మాట్లో ఉందనుకోండి, ఇక్కడ d2 ప్లేస్లో ఇది ఫైవ్ ఆఫ్ d2 కదా నాన్న, ఫైవ్ ఆఫ్ d2 ఫార్మాట్లో ఉంది కదా, సెకండ్ డెరివేటివ్ ఫార్మాట్లో ఉంది కదా. ఇక్కడ b అనేది కాన్స్టెంట్, అంటే d2 ప్లస్ 4 ఉందనుకోండి, అంటే సెకండ్ డెరివేటివ్ ఫార్మాట్లో ఉంది ఎఫ్ ఆఫ్ d అనేది. ఇస్తాను కాబట్టి d2 ప్లేస్లో మనం మైనస్ బీ స్క్వేర్ని రిప్రజెంట్ చేస్తే ఇక్కడ మైనస్ బీ స్క్వేర్ ప్లస్ బీ స్క్వేర్ వస్తుంది. మైనస్ బీ స్క్వేర్ ప్లస్ బీ స్క్వేర్ క్యాన్సిల్ అయిపోతుంది, 0 వచ్చేస్తుంది. అంటే సెకండ్ కేసులో ఉంది. ఎప్పుడైతే ఇలా వస్తుందో మీరు డైరెక్ట్గా ఈ ఫార్ములా వాడేస్తే సరిపోతుంది. అంటే 1/d2 ప్లస్ బీ స్క్వేర్ ఇంటూ సైన్ bx ఈక్వల్స్ టు మైనస్ ఎక్స్ కాస్ bx బై 2b. ఓకేనా, ఒకవేళ 1/d2 ప్లస్ బీ స్క్వేర్ కాస్ bx ఉంది, నా సైన్ ఉన్నా కాస్ ఉన్నా ఏం చేయాలి, d2 ప్లేస్లో మైనస్ బీ స్క్వేర్ రీప్లేస్ చేయాలి. ఎసోను, కాబట్టి d2 ప్లేస్లో మైనస్ బీ స్క్వేర్ పెడతాము. మళ్ళీ మైనస్ బీ స్క్వేర్ ప్లస్ బీ స్క్వేర్ 0 అయింది కాబట్టి ఇది సెకండ్ కేసులోకి వచ్చేస్తుంది. కాబట్టి డైరెక్ట్గా మనం ఈ ఫార్ములా వాడేసుకోవాలి. ఎలా, ఎక్స్ సైన్ bx బై 2b. చూడండి, సైన్ ఉన్నప్పుడు మైనస్ వస్తుంది, కాస్ వస్తుంది. కాస్ ఉన్నప్పుడు ఇక్కడ ప్లస్ వస్తుంది, సైన్ వస్తుంది. అర్థమైందా సార్? ఇది ఎట్లా వచ్చాయి సార్ ఈ ఫార్ములా అంటే ఏం లేదు నాన్న, ఎప్పుడైతే ఇది 0 అవుతుందో మీరు డెరివేటివ్ చేసుకోవాలి. ఎలా అంటే చూడండి, సో ఈ 0 అవుతుందని మనకు తెలిసిపోయింది కదా, కాబట్టి డెరివేటివ్ చేసుకోవాలి. ఎప్పుడైతే మనం డెరివేటివ్ చేసుకుంటామో ఎక్స్ని మనం పెట్టుకోవాలి న్యూమరేటర్లో. అది ఆల్రెడీ చెప్పుకున్నాం ఈ పవర్ ఎక్స్ కేసులో, దానికన్నా ముందు కూడా చెప్పుకున్నాం. మనం ఎక్స్ని పెట్టుకుని దీనికి డెరివేటివ్ చేయాలి. ఎక్స్ డివైడెడ్ బై డెరివేటివ్ ఆఫ్ d2 ప్లస్ బీ స్క్వేర్ సైన్ bx. ఇస్తాను, సో ఎక్స్ డివైడెడ్ బై డెరివేటివ్ ఆఫ్ d2 ఈజ్ నథింగ్ బట్ 2d. బీ స్క్వేర్ అనేది కాన్స్టెంట్ కదా, దీని యొక్క డెరివేటివ్ 0 సైన్ bx. ఇస్తాను, కాబట్టి x/2 1/d సైన్ bx అని రాయొచ్చు కదా. x/2 1/d. 1/d ఈజ్ నథింగ్ బట్ ఇంటిగ్రేషన్. అవునా కదా, అంటే x/2 ఇంటిగ్రల్ సైన్ bx. ఇంటిగ్రల్ సైన్ bx ఇన్ ద సెన్స్ మైనస్ కాస్ bx. అవునా కదా, డివైడెడ్ బై b. x ఇంటూ మైనస్ కాస్ bx డివైడెడ్ బై b. ఇక్కడ డివైడెడ్ బై 2 ఉంది. అంటే ఫైనల్గా మనకి ఏమొస్తుందన్నా మైనస్ ఎక్స్ కాస్ bx డివైడెడ్ బై 2b వస్తుంది. అదే కదా వచ్చింది. ఇది కూడా అంతే, ఇక్కడ కూడా మనం డెరివేటివ్ చేస్తాం. ఎలా, ఎప్పుడైతే మనం కాస్ ఉన్నప్పుడు మనం ఏం చేస్తామంటే d2 ప్లేస్లో మైనస్ బీ స్క్వేర్ రీప్లేస్ చేస్తాం. మైనస్ బీ స్క్వేర్ ప్లస్ బీ స్క్వేర్ 0 అవుతుంది కాబట్టి సెకండ్ కేసులో ఉంది కాబట్టి ఏం చేస్తాం, ఇక్కడ మనం మళ్ళీ దీనికి డెరివేటివ్ చేయొచ్చు. అంటే ఎక్స్ తీసుకుని d/dd ఆఫ్ d2 ప్లస్ బీ స్క్వేర్, అవునా, కాస్ bx. సో దీనికి డెరివేటివ్ ఎంత, 2d వస్తుంది. అంటే x డివైడెడ్ బై 2d కాస్ bx. ఎస్ అవును, సో x/2 1/d cos bx. Yes or no, 1/d in the sense integration. x/2 integral cos bx. What I will be getting, x/2 integral cos is nothing but sin bx divided by bx ki derivative b. So x/2b, avuna, x sin bx by 2b. ఓకేనా, గుర్తుపెట్టుకున్నాను. ఫార్ములాస్ ఎలా వచ్చాయి ఈ రెండు అంటే ఇది ఒకటేనా. సైన్ కానీ కాస్ కానీ ఫై ఆఫ్ ఎక్స్ ఫార్మాట్లో ఉన్నప్పుడు మనం ఏం చేస్తాము అంటే, సో ఎక్కడైతే సెకండ్ డెరివేటివ్ ఉందో ఆ సెకండ్ డెరివేటివ్ ప్లేస్లో మనం మైనస్ బీ స్క్వేర్ని పెడతాము. మైనస్ ఆఫ్ బీ హోల్ స్క్వేర్ కాదు, మళ్ళీ చెప్తున్నా వినండి, మైనస్ బీ హోల్ స్క్వేర్ కాదు. మైనస్ బీ హోల్ స్క్వేర్ అంటే బీ స్క్వేర్, ఇక్కడ మైనస్ బీ స్క్వేర్. అర్థమైందా? నెక్స్ట్ అది సబ్స్టిట్యూట్ చేసిన తర్వాత దాని వాల్యూ 0 కాకపోతే కేస్ 1ని సాల్వ్ చేసుకుంటూ వెళ్తాం.
ఓకేనా. ఫస్ట్ డెరివేటివ్లో పెట్టాలి, ఫస్ట్ డెరివేటివ్ డి అలాగే ఉంటుంది, మీకు ప్రాబ్లమ్స్ చేస్తే అర్థమవుతూ ఉంటుంది. ఫైన్. సెకండ్ డెరివేటివ్ ప్లేస్లో మాత్రం అది రీప్లేస్ చేస్తాం. ఒకవేళ అది 0 అయితే మాత్రం ఈ రెండు ఫార్ములాస్లో ఇక్కడ సైన్ ఇస్తే ఈ ఫార్ములా వాడేయచ్చు, కాస్ ఇస్తే ఈ ఫార్ములా వాడేయచ్చు. సార్ మాకు అసలు ఈ ఫార్ములాస్ గుర్తుండట్లేదు సార్ అంటే ఏం లేదు, ఎక్స్ పెట్టండి, డెరివేటివ్ చేసి సాల్వ్ చేసుకుంటూ వెళ్ళండి. అర్థమైందా? రైట్. సో ఇది వర్కింగ్ రూల్, ఐ మీన్ ఎలా చేయాలన్నది ప్రాసెస్ అమ్మా. నౌ లెట్ us see some ప్రాబ్లమ్స్ చేస్తే మీకే అర్థమైపోతుంది. నౌ లెట్ us see the first problem. ఆల్ రైట్ ఫ్రెండ్స్, లెట్ us solve this question. ఇప్పుడు మీరు నేర్చుకున్నటువంటి ఈ ప్రొసీజర్, ఈ ప్రాబ్లమ్స్ చేస్తుంటే మీకే అర్థమైపోతుంది. అర్థమైందా? సరే. సాల్వ్ d2 + 3d + 2 × y = sin 3x. ఇక్కడ మనకి f of d × y = 5 of x. 5 of x ప్లేస్లో సైన్ ఫంక్షన్ ఉంది. సైన్ ఫంక్షన్ ఉన్నా కాస్ ఫంక్షన్ ఉన్నా సేమ్ ప్రాసెస్, తెలిసిందే కదా. సరే, ఇప్పుడు ఫస్ట్ మనం ఏం చేద్దాము అంటే ఫస్ట్ గివెన్ డేటా రాసుకుందాం. గివెన్ డిఫరెన్షియల్ ఈక్వేషన్ is d2 + 3d + 2 × y = sin 3x. అవునా? సో దిస్ ఈజ్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ ఎలా ఉంది మనకి అంటే f of d × y = 5 of x ఫార్మాట్లో ఉంది. అవునా కదా? సరే, ఇప్పుడు మనం ఏం చేస్తాము అంటే f of d × y = 5 of x ఫార్మాట్లో ఉంది కాబట్టి సొల్యూషన్ ఏమవుతుంది? సో సొల్యూషన్ విల్ బి y = కాంప్లిమెంటరీ ఫంక్షన్ ప్లస్ పర్టికులర్ ఇంటిగ్రల్. అంటే y = yc + yp అవుతుంది. అంటే yc కనుక్కోవాలి, yp వాల్యూ కూడా కనుక్కోవాలి. ఎస్ ఓ నో? ఫైన్, బాగానే ఉంది. ఇప్పుడు నాకు కాంప్లిమెంటరీ ఫంక్షన్ ఎలా వస్తుందన్నా, ఐ విల్ బీ గెటింగ్ ద కాంప్లిమెంటరీ ఫంక్షన్ when I get the roots of auxiliary equation. Yes or no? Sorry, let us find the complementary function first. Sorry, here what is f of d nana? Here f of d enta? Here f of d = d2 + 3d + 2. Ini f of d. Avuna kada? So what is the auxiliary equation? Auxiliary equation will be f of m = 0. Ante d place m replace cheyali. Ante m² + 3m + 2 = 0. అవునా కదా? 2 1s 2, 2 + 1 3, కాబట్టి m² + 2m + m + 2 = 0. అండ్ m కామన్ తీస్తే m + 2 + 1 కామన్ తీస్తే m + 2. సో m + 2 కామన్ తీస్తే వాట్ ఐ విల్ బి గెటింగ్? m + 1 = 0. సో m + 2 కానీ m + 1 కానీ 0 అయితే ఈ సాటిస్ఫై అవుతుంది. కాబట్టి m + 2 = 0 అవ్వాలి, ఆర్ m + 1 = 0. సో m = ఎంత? -2, ఇక్కడ -1. అంతేనా? రూట్స్ అనేవి ఏమున్నాయి ఇక్కడ? రూట్స్ ఆర్ రియల్ అండ్ డిస్టింక్ట్. రూట్స్ ఆర్ -2, -1. ఎప్పుడైతే రూట్స్ అనేవి -2, -1 వచ్చిందో మనకి ఆక్సిలరీ ఈక్వేషన్ నుంచి కాంప్లిమెంటరీ ఫంక్షన్ ఏమవుతుంది? కాంప్లిమెంటరీ ఫంక్షన్ విల్ బి c1 e power -2x + c2 e power -1x. -1x అంటే e power -x. Yes or no? Fine. Now we have obtained the complementary function. మీరు c1 e power -x + c2 e power -2x అని కూడా మీరు రాయొచ్చు, తప్పేమీ లేదు. రెండు ఒకటే, కాన్స్టెంట్స్ మారుతున్నాయి, దట్స్ ఆల్. వాట్ ఎవర్ మైట్ బి ద కాన్స్టెంట్స్. ఇక్కడ e power -2xకి ముందు c1 పెట్టాం, e power -x బదులు c2 పెట్టాం. ఇది కాన్స్టెంట్, ఇది కాన్స్టెంటే కదా. నో చేంజ్, నథింగ్ రాంగ్. సరే, నెక్స్ట్ వన్. ఇప్పుడు మనం ఏం ఫైండ్ అవుట్ చేయాలి? వీ హ్యావ్ టు ఫైండ్ ద పర్టికులర్ ఇంటిగ్రల్. ఓకే, సో పర్టికులర్ ఇంటిగ్రల్ మనం ఫైండ్ అవుట్ చేస్తున్నాము అంటే yp ఫార్ములా ఏంటి? 1/f of d × 5 of x. సోను సరే, f of d ఇన్ ద సెన్స్ హియర్ సెకండ్ డెరివేటివ్ ఉంది, 1/d2 + 3d + 2. వాట్ ఈస్ 5 of x? 5 of x హియర్ ఈస్ sin 3x. అవునా కదా? ఆల్రెడీ చెప్పుకున్నాం, ఎప్పుడైతే ఫంక్షన్ సైన్ ఫంక్షన్స్లో 5 of x అనేది సైన్ ఫంక్షన్లో ఉంటుందో d2 ప్లేస్లో ఏం పెట్టాలి? -b² పెట్టాలి. అవునా కదా? సో సబ్స్టిట్యూట్ d2 ప్లేస్లో ఏం తీసుకుంటాం? -3² పెడతాం. అవునా? b ప్లేస్లో 3 ఉంది, సెకండ్ డెరివేటివ్ ప్లేస్లో మాత్రమే అది -3² పెట్టాలంటే పుట్ d2 = -3² వాల్యూ. అంటే d2 ఏమవుతుందన్నా? ద వాల్యూ ఈజ్ -9 అవుతుంది. ఎస్ అవును. ఇప్పుడు d2 ప్లేస్లో -9 రీప్లేస్ చేసామనుకోండి, వాట్ విల్ బి గెటింగ్? yp = 1/5
-9 ఇక్కడ మాత్రమే పెట్టాలి ప్లస్ 3d ఏం మారదు +2 sin 3x. ఎస్ అవును. ఇప్పుడు ఏమవుతుందా -9 + 2 ఈజ్ నథింగ్ బట్ -7 కాబట్టి 1/3d - 7 sin 3x. అవునా? ఇక్కడ ఫస్ట్ ఇప్పుడు మళ్ళీ సైన్ ఫంక్షన్ అలాగే ఉంది. సెకండ్ డెరివేటివ్ ఉన్నప్పుడు మాత్రమే మనం -b² పెడతాం. ఇక్కడ సెకండ్ డెరివేటివ్ లేదు. సెకండ్ డెరివేటివ్ కావాలి అంటే రేషనలైజేషన్ చేసుకోవాలి. అంటే ఎలా అంటే 3d + 7 డివైడెడ్ బై 3d - 7 ఉంది కాబట్టి 3d + 7తో నేను మల్టిప్లై చేసి డివైడ్ చేశాను అనుకోండి, నాకు ఇక్కడ ఇప్పుడు సెకండ్ డెరివేటివ్ వచ్చేసి చూడండి. అవునా కదా? సో a - b × a + b ఇస్ నథింగ్ బట్ a² - b². కాబట్టి 3d + 7 డివైడెడ్ బై a² అంటే 3d² అంటే 3² ఈజ్ 9, d2 ఈజ్ 3d² అంటే 9d2 వస్తుంది. మైనస్ ఇంటూ అంటే a + b × a - a² - b². a² వచ్చింది -b² అంటే 7² ఇట్స్ 49 sin 3x. అవునా? ఇప్పుడు మళ్ళీ ఇది డినామినేటర్లో సెకండ్ డెరివేటివ్ ఉంది. అవునా? మళ్ళీ d2 ప్లస్ ఏం పెట్టాలి -b² అంటే -3² రీప్లేస్ చేయాలి. సో అగైన్ పుట్ d2 = -3² నాట్ హోల్ స్క్వేర్ -3² అంటే -9 రీప్లేస్ చేయాలి. సో yp వాల్యూ ఏమవుతుంది 3d + 7 డివైడెడ్ బై 9 × -9 ఓకేనా -49 into sin 3x. Yes or no? So this will be 3d + 7 divided by 9 9 is 81 -81 -49 okay sin 3x. So what I'll be getting, Nana? I will be getting yp = 3d + 7 divided by -81 -49 it's nothing but -130 sin 3x. అవునా కదా? సో ఇప్పుడు దీన్ని ఎలా చేయొచ్చు అంటే చూడండి, జాగ్రత్తగా చూడండి. సో 3d డివైడెడ్ బై -130 ప్లస్ 7 డివైడెడ్ బై -130 ఇలా రాయొచ్చు కదా sin 3x. ఈ రెండింటిని ఇలా స్ప్లిట్ చేస్తున్నాను. ఓకే, సో ఇప్పుడు ఈ టర్మ్తో sin 3x మల్టిప్లై అవుతుంది, ఈ టర్మ్తో sin 3x మల్టిప్లై అవుతుంది. ఎస్ ఆర్ నో? ఫైన్, లెట్ మీ అరేంజ్ దిస్. సో ప్రతి స్టెప్ చాలా కేర్ఫుల్గా సాల్వ్ చేసుకోవాలి. గాట్ ఇట్? ఫైన్. చూడండి అన్న, yp ఏమవుతుంది ఇప్పుడు? yp = 3 / -130 ఇంటూ d sin 3x. ఎస్ అవును? d అంటే d/dx. ఎస్ అవును? ఫైన్. ప్లస్ ఇంటూ మైనస్ ఎంతరా? మైనస్ కదా? ఎస్, మైనస్. కాబట్టి 7/130 sin 3x అంతేనా? ఎగ్జాక్ట్లీ. సో మైనస్ న్యూమరేటర్లో ఉన్న డినామినేటర్లో ఒకటే. సో -3/130 డెరివేటివ్ ఆఫ్ sin 3x ఎంత? cos 3x. మళ్ళీ 3xకి డెరివేటివ్ ఎంత? ఇట్స్ 3 -7/130 sin 3x. ఎస్ అవును? ఇప్పుడు చూడండి, 3 3s ఎంతనా? 9 కదా? కాబట్టి -9/130 cos 3x ఓకే -7/130 sin 3x వచ్చింది. ఇప్పుడు -1/130 కామన్ తీసాను అనుకోండి, 9 cos 3x ప్లస్ 7 sin 3x అంతేనా? మైనస్ ఇంటూ ప్లస్ మైనస్ ఇంటూ ప్లస్ ఈజ్ మైనస్, సాటిస్ఫైడ్. ఎస్ ఆర్ నో? సో దిస్ ఈజ్ నథింగ్ బట్ yp హియర్. సో ఇప్పుడు నాకు కాంప్లిమెంటరీ ఫంక్షన్ వచ్చింది, పర్టికులర్ ఇంటిగ్రల్ కూడా వచ్చింది. అంటే కాంప్లిమెంటరీ ఫంక్షన్ ఇలా కాకపోయినా మళ్ళీ ఎలా రాసుకోవచ్చు అని చెప్పాను నేను, ఆర్ c1e - x ప్లస్ c2e - 2x అని కూడా రాసుకోవచ్చు, తప్పేమీ లేదు. ఎస్ ఆర్ నో? దేర్ ఫోర్ వాట్ విల్ బీ ద సొల్యూషన్ నౌ? సొల్యూషన్ y = yc ప్లస్ yp. అంటే y = yc ఎంత అవుతుందన్న? c1e - x ప్లస్ c2e - 2x ప్లస్ వాట్ ఈజ్ yp? -1/130 ఓకే, లెట్ మీ రైట్ హియర్, ప్లస్ -1/130 9 cos 3x plus 7 sin 3x. Yes or no? అంటే how can I write this? I can write this as y = c1e - x plus c2e - 2x plus into minus is -1/130 into 9 cos 3x plus 7 sin 3x. This is the required solution. కావాలంటే మీరు దీని ప్లేస్లో ఇది కూడా పెట్టచ్చు, తప్పేమీ లేదు. ఓకేనా? బోత్ ఆర్ కరెక్ట్.
రైట్ నాన్న. ఇక్కడ మనకి ఏమీ ఇనీషియల్ కండిషన్స్ ఇవ్వలేదు కాబట్టి మనకి C1 C2 వాల్యూస్ ఫైండ్ అవుట్ చేయాల్సిన అవసరం లేదు. వేర్ C1 C2 ఆర్ కాన్స్టెంట్స్. అర్థమైందా? రాయండి అక్కడ వేర్ C1 అండ్ C2 ఆర్ కాన్స్టెంట్స్. ఓకేనా? దిస్ ఈజ్ సచ్ ఎ బ్యూటిఫుల్ క్వశ్చన్. ఓకేనా నాన్న? సో ఇక్కడ సైనే కాదు, కాస్ ఫంక్షన్ ఉన్నా సరే సేమ్ ప్రొసీజర్. ఓకేనా? ఏ తేడా ఉండదు అనమాట. సో ఎక్కడైతే మీకు సెకండ్ డెరివేటివ్ కనిపిస్తుందో అక్కడ -b² ఒప్టైన్ చేయాలి, రీప్లేస్ చేయాలి. -b² పెడతాము, సాల్వ్ చేస్తాము. ఇక్కడ 1 ఫస్ట్ ఆర్డర్లో వచ్చింది, సెకండ్ ఆర్డర్లో ఉన్నప్పుడు మాత్రమే చెప్పుకున్నాం కదా. కాబట్టి ఫస్ట్ ఆర్డర్ని మళ్ళీ సెకండ్ ఆర్డర్లోకి మార్చాలి అంటే మళ్ళీ రేషనలైజేషన్ చేయాలి. ఇక్కడ 3D - 7 ఉంది కాబట్టి 3D + 7తో మనం రేషనలైజేషన్ చేసినప్పుడు మళ్ళీ ఇక్కడ మనకి సెకండ్ డెరివేటివ్ వచ్చేసింది, సెకండ్ ఆర్డర్ డెరివేటివ్లో వస్తుంది. అప్పుడు మళ్ళీ D2 ప్లేస్లో మనం ఏం రీప్లేస్ చేయొచ్చు? -b² రీప్లేస్ చేయొచ్చు. అర్థమైందా? ఇక్కడ ఫస్ట్ డెరివేటివ్ ఉంది, D2 ఉంది, ఫస్ట్ డెరివేటివ్ ఉంది. కానీ ఇక్కడ ఎప్పుడైతే రేషనలైజేషన్ చేసామో సెకండ్ డెరివేటివ్ ఉంది, కానీ ఇక్కడ ఫస్ట్ డెరివేటివ్ ఏం లేదు కాబట్టి త్వరగా సాల్వ్ అయిపోయింది. సో ఒకవేళ మళ్ళీ ఇంకా మనకి ఏదైనా ఒక సింగిల్ డెరివేటివ్ టర్మ్లో మిగిలితే మళ్ళీ రేషనలైజేషన్ చేసుకుంటాం. ఓకేనా? సో ఇలా స్టెప్ బై స్టెప్ నీట్గా సాల్వ్ చేయండి. దిస్ ఇస్ అ వెరీ వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్. ఓకేనా నాన్న? ఐ హోప్ యూ అండర్స్టాండ్ దిస్ లెక్చర్. ఈ లెక్చర్ అర్థమైతే ఖచ్చితంగా లైక్ చేయండి, కమెంట్ చేయండి, షేర్ చేయండి. నెక్స్ట్ సెషన్లో మరికొన్ని ఇంపార్టెంట్ క్వశ్చన్స్, వెరీ వెరీ ఇంపార్టెంట్ మోడల్స్, ఎక్స్పెక్టెడ్ క్వశ్చన్స్ ఫర్ యర్ సెమిస్టర్ ఎగ్జామ్స్ అవన్నీ కూడా మనం డిస్కస్ చేద్దాం. రైట్ ఫ్రెండ్స్? థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. ప్లీజ్ డు లైక్, కమెంట్ అండ్ షేర్. Don't forget to subscribe. Take care. Bye.